హలో ఎవ్రీవన్, నేను మీ అశ్వత్, మీరు చూస్తున్నారు రేట్ ఫర్ యూ. ఇవాళ వీడియోలో మనమైతే హోలీ ల్యాండ్ లార్క్ M1 మైక్ గురించి అయితే చూడబోతున్నాం. బాక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ ఒక కేస్ ఉంటుంది, తర్వాతకి ఎయిర్ ఫిల్టర్స్, తర్వాతకి ఆక్స్ టు ఆక్స్ కేబుల్. ఇదైతే మొబైల్ కనెక్ట్ చేయాలి, ఇది మైక్ కనెక్ట్ చేయాలి. నేను చూపిస్తాను. రిసీవర్ కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇది రిసీవర్ టు సి, కొన్ని ఫోన్స్కి ఆక్స్ కేబుల్ రాదు కదా దానికి. ఇది ఆక్స్ టు ఆక్స్ కేబుల్. ఇది కెమెరా టు రిసీవర్కి యూజ్ చేస్తాం. ఇది వచ్చేసి యూజర్ మాన్యువల్. కేసులో వచ్చేసి ఒక రిసీవర్, 2 ట్రాన్స్మిటర్స్ ఉంటాయి. కేసులో ఉన్న రిసీవర్ని మనం ఏదైతే ఆక్స్ కేబుల్ ఉందో దాన్ని కనెక్ట్ చేయాలి ఫస్ట్. ఇలా కనెక్ట్ చేయగానే ఇంకా ఏదైతే ఫోన్కి కనెక్ట్ చేయాల్సిన ఆక్స్ ఉందో దాన్ని ఫోన్కి కనెక్ట్ చేయాలి. ఇలా ఫోన్కి కనెక్ట్ చేశాక ఒక ట్రాన్స్మిటర్ తీసుకోండి, ఏదైతే మైక్ మనం యూజ్ చేస్తున్నామో. నార్మల్గా మనం వీడియో తీస్తాము, లేదంటే ఆడియో రికార్డ్ చేయాలన్నా కానీ ఇలా ఓపెన్ చేసేసి వీడియో ఆన్ చేసుకున్నా కానీ రికార్డింగ్ విత్ ఎక్స్టర్నల్ మైక్రోఫోన్ అని పడ్డది కదా, అంటే ఆ మైక్రోఫోన్ ఏదో కాదు, మన హోలీ ల్యాండ్ మైక్. ట్రాన్స్మిటర్కి ఇక్కడ ఒక ఎల్లో బటన్ చూసారా, ఈ ఎల్లో బటన్ ప్రెస్ చేయగానే మనకి గ్రీన్ లైట్ అనేది వెలుగుతుంది కదా. ఈ గ్రీన్ లైట్ వెలిగినప్పుడు ఏమవుతుందంటే నాయిస్ క్యాన్సిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. అవుట్డోర్స్లో బాగా యూజ్ అవుతుంది. అట్లనే ఇది పవర్ ఆఫ్ ఆన్ బటన్. తర్వాతకి కింద ఒకవేళ ఈ కేస్ అనేది పనిచేయడం ఆగిపోయినప్పుడు ఈ సీతో మనం ఛార్జ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసినట్లయితే మనకు బాక్స్లో ఎయిర్ ఫిల్టర్స్ అనేది ఇచ్చారు. ఈ ఎయిర్ ఫిల్టర్స్ ఎందుకంటే మనం అవుట్డోర్స్లో షూట్ చేస్తున్నప్పుడు కానీ, లేదంటే మన ఎయిర్ అనేది మైక్కి వచ్చినప్పుడు కానీ మనకు ఉపయోగపడుతుంది. ఇప్పుడు నార్మల్గా మనం బ్రీత్ ఎక్కువ తీసుకోవడం తక్కువ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది కదా, అప్పుడు యూజ్ అవుతూ ఉంటుంది. ఈ మైక్ అడ్వాంటేజ్ చూసుకున్నట్లయితే మనం మ్యాక్సిమం ఈ మైక్స్ వచ్చేసి పాడ్కాస్ట్లో యూజ్ చేస్తూ ఉంటాం. ఈ పాడ్కాస్ట్లో ఎందుకంటే 2 మైక్స్ ఉంటాయి కాబట్టి మనకి ఇంకా ఊరికనే మైక్ చేంజ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు, ఎవరిది వాళ్ళకి మైక్ ఉంటుంది. ప్లస్ క్వాలిటీ అనేది చాలా బెటర్ ఉంటుంది. మీకు ఇప్పుడు చూపిస్తాను క్వాలిటీ ఎలా ఉంటుందో. ఈ మైక్ వాయిస్ ఎలా ఉందో మీరు ఆడియో క్వాలిటీని బట్టి మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఏదైతే ఎల్లో బటన్ ఉందో అది ప్రెస్ చేస్తే మనకి నాయిస్ క్యాన్సిలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. నాయిస్ క్యాన్సిలేషన్ స్టార్ట్ అయ్యాక మీకు వాయిస్ ఎలా ఉందో మీకు అర్థమవుతూనే ఉంటుంది. డిఫరెన్స్ ఏందో మీరే అర్థం చేసుకోవాలి. మైక్ ప్రైస్ చూసుకున్నట్లయితే అరౌండ్ 8,000 అయితే ఉంది. ఇంత ప్రైస్ పెట్టి అయితే మనం మైక్ కొనాలా అంటే వర్తే, కానీ ఒకవేళ మీరు ఈ మైక్ బిగినర్ స్టేజ్లో తీసుకుందాం అనుకుంటే మాత్రం అవసరం లేదు. స్టార్టింగే అంత అవసరం లేదు. ఒకవేళ మీరు ఇన్వెస్ట్ చేయాలి, నేను పక్క క్వాలిటీ వీడియో ఇస్తాను అంటే మాత్రం మీకు ఇది బెటర్ మైక్ అవుతుంది. ఓకే గైస్, మీకు ఒకవేళ ఈ మైక్ కొనాలనిపిస్తే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా, చెక్ చేయండి. థ్యాంక్ యూ గైస్, మళ్ళీ కలుద్దాం.